అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి గుడి బయటపడింది. గ్రామస్తులు వచ్చి గుడిని లోడ్ ఇచ్చి చూపించారు, కానీ బాగా తీయలేదు. దాన్ని కొంత తీశారు. దాన్ని బట్టి ఏంటంటే జనాభా వచ్చి పోతా, కరోనా టైంలో కూడా వచ్చి పోతా ఉండరు, దండం పెట్టుకుని వచ్చి పోతా ఉండరు, అన్ని పూజలే చేస్తానే ఉండరు. కానీ ఒక నాగభవం అనేది కూడా లోపల తిరుగుతానే ఉంది. దానికోసంగా కొద్దిగా భయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే కనపడకుండా తీశారు గుడి వరకు, మొత్తం బాగా తీయలేదు. బాగా తీసుంటే ఇంకా బాగా డెవలప్ అవుద్ది. ఈ రోడ్డు కూడా సంబంధించింది బాగలేదు. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి రోడ్ల నుంచి నడిచి వచ్చి పాపం ఎండ మీద వచ్చి అయినా కూడా పోయి లోపల పోయి చూసేసి పోతా ఉంటారు, టెంక కొట్టుకుని పోతా ఉంటారు ప్రజలు. మీరు ఒకరంతా కలెక్ట్ చేసుకుని దాన్ని బాగా ఓపెన్ చేస్తే ఇంకా కొద్దిగా డెవలప్ అవుద్ది. పరశురాముడు ప్రతిష్ఠ చేసిన నాగేశ్వర స్వామి దేవస్థానం ఏర్పరిచినారు. అలా అది ఇసుక మేట ఊళ్ళో వాళ్ళు అప్పుడు పెద్దోళ్ళు ఏమంటే ఆ ఇసుక వచ్చి పడేళ్ళకి అక్కడి నుంచి యువతలకు వచ్చేసినారు. అప్పుడు ఏమంటే ఆ గుడి ఆ ఇసుక మేట పెట్టిపోయి అంతా బూడిపోయినది. మా ఆయన బూడిపోయిన దానివల్ల ఒక 80 ఏళ్ళకి మన పిల్లోళ్ళు ఏమంటే పోయి దాన్ని చూసినారు. ఆ ఇసుక అంతా తొలగించినారు. తొలగించడంలో శిఖరం బయటపడింది. ఆ దేవస్థానం అంతా లోడేళ్ళకి మళ్ళీ జనం అందరూ చుట్టుపక్కల అందరూ వచ్చేళ్ళకి ఏదో పెద్ద కథ అని పోలీసు వాళ్ళు కాపలా వచ్చి దాన్ని ఆఫ్ చేసేసినారు. మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ ఏమంటే మళ్ళీ ఎప్పుడు వాళ్ళు బూడిపోయినది, దాన్ని పట్టించుకునే నాదురు లేరు. ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే రమణారెడ్డి, ఆయన దేవాదాయ శాఖ మంత్రి, ఆయన ఏదో ఆయన తెలుసుకుంటే అయిపోద్ది ఇప్పుడు అని మేము కోరుతున్నాము. మా గ్రామంలో పూర్వం 400 సంవత్సరాల క్రితము నాగేశ్వర స్వామి దేవస్థానం అనేది పెన్నకు కొంచెం దగ్గరలో దేవస్థానం నిర్మించబడి ఉన్నది. అది గత కొద్ది సంవత్సరాల కిందట ఇసుక తుఫాను రావడం వల్ల ఇసుక వచ్చి మేట పెడుతూ ఉండంగా రోజు రోజుకి దేవస్థానం పూడిపోయింది. గ్రామస్తులు అక్కడ ఉండలేక వేరే ప్లేస్ చూసుకుని ఇక్కడికి వచ్చి గ్రామం నిర్మించుకున్నాము. తరువాత ఆ దేవస్థానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పునరుద్ధరణ చేయాలంటే గ్రామస్తులకి శక్తి చాలక దాన్ని అక్కడే వదిలేశారు. దాంట్లో దొంగలు పడేయని తిరగదిప్పారు. ఆ నాగేశ్వర స్వామి దేవస్థానానికి ఉండబడిన పంచలోక విగ్రహాలు అయితేనేమి, మకరద్వారం అయితేమి, ఇంకా కొన్ని వస్తువులన్నీను ఇన్నోవేట్ బోర్డు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశాము. ఆ బోర్డు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఏం చేసింది తెలియదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 80 ఎకరాల భూమిని పాలాపాట పెడుతూ వచ్చిన డబ్బులను తీసుకుపోయి బ్యాంకులో కడుతున్నామని మాకు చెప్తుంటారు. ఈరోజు అడగపోతే డబ్బులు లేవు, అవన్నీ వేరే వాటికి ఖర్చు పెట్టాము, మళ్ళీ దండి ఇస్తాము అంటారు. అసలు వీళ్ళ దండటానికి ఖర్చు పెట్టడానికి వీళ్ళకి ఏ అధికారం ఉందని, ఎవరు ఇచ్చారు అధికారాలని మా దేవస్థానం తరఫున మేము మాట్లాడుతున్నాము. మా దేవస్థానం డబ్బులు వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడానికి మీకు ఏం అధికారం, మీకు ఎవరు ఇచ్చారు అధికారాలు? మా దేవస్థానం ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ నిర్మించడానికి మీరు డబ్బులు ఇవ్వండి, తప్పకుండా ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాము. మా గ్రామానికే ఈ అందుబాటులో ఉండబడి మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ మా దేవస్థానం ధర్మాదాయ శాఖ మినిస్టర్గా అయ్యిండు. ఆయన చేస్తారని చాలాసార్లు గ్రామస్తులకు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళా పునరుద్ధరణ చేసి మా దేవస్థానం నిర్మిస్తాడని ఆనం రామనారాయణ గారిని కోరుకుంటూ గ్రామస్తులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు 10 ఆమడకి ఒక దేవస్థానం వంతు నెల్లూరు దగ్గర నుంచి సోమేశ్వర దాకా, సోమేశ్వరకి ఇంకా అవతలకు కూడా 10 ఆమడకు ఒక దేవాలయం వంతు మా గ్రామంలో కూడా ఒక దేవాలయం కట్టించాడు, నాగేశ్వర దేవాలయం. ఆ దేవాలయం కొద్ది రోజులు బ్రహ్మాండంగా పూజలు నైవేద్యాలు అన్ని బ్రహ్మాండంగా పెద్దలు చేస్తూ ఉన్నారు. మేము అప్పుడు మాకు కూడా విషయం తెలియదు. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకి పెన్న టర్నింగ్ ఉండబట్టి ఆ పెన్నా నది ఇసుక మొత్తం గ్రామం మీదకి, దేవాలయం మీదకి మొత్తం దోసుకొని వచ్చింది. తర్వాత ఏంటంటే గ్రామంలో కూడా ఉండలేక గ్రామానికి దక్షిణం వైపు కొంత పొలం తీసుకొని అక్కడ స్థానికంగా నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత దేవాలయం కూడా మొత్తం బూడిపోయింది. తర్వాత ఈ మధ్య కొద్ది రోజులకి ఈ పిల్లోళ్ళు స్కూలు అదే ఉద్యోగాలు చేసే పిల్లోళ్ళు అందరూ గ్రామానికి వచ్చి ఆ దేవస్థానాన్ని లోడడం జరిగింది. ఎక్కువ భాగం లోడిన తర్వాత దేవాలయం కొంత భాగం బయటపడింది. తర్వాత ఈ దేవాలయం సంగతి సినిమా యాక్టర్లకు కూడా తెలిసి వాళ్ళు కూడా వచ్చి ఒకసారి సినిమా తీయడం కూడా జరిగింది. ఆ సినిమా కూడా రేపో ఎల్లుండో రిలీజ్ అవ్వద్దని కూడా
చెప్తున్నారు. కాబట్టి మా నియోజకవర్గానికి అంతకుముందు రామనాయుడిని మా దేవస్థానం ఒకరు నిర్మించేటట్టు హెల్ప్ చేయమని అడుగుతా ఉంటే చేద్దాంలే అని అంటా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి దేవాదాయ శాఖ మినిస్టర్ కూడా రాబట్టి మాకు కొంత ఆశాభావం కలుగుతున్నది. కాబట్టి మాకు ఆ దేవస్థానం నిర్మించాలని ఆయన్ని పదే పదే గ్రామస్తుల తరపున, మా తరపున, అందరి తరపున ఆయన్ని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.